పవన్ బిగ్ బాస్కి వెళ్ళడం అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది పవన్కి? ఆపర్చునిటీ రాలేదు. మేము ముగ్గురు కలిసే ఉన్నాం. పవన్ చెప్పాడు, అరే నెక్స్ట్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్కి కామనర్స్కి కూడా ఛాన్స్ ఉందంట, అగ్ని పరీక్ష ఒకటి ఉందంట, దానికి అప్లై చేద్దాము, సరదాగా ట్రై చేసి చూద్దాము అని అన్నాడు. అరే లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు అనేసి, నాకు ఇంట్రెస్ట్ లేదని నేను చెప్పాను పర్సనల్గా. అండ్ గిరీష్ కూడా నాకు ఇప్పుడు వద్దు, ఇంకొంచెం బెటర్ ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు చూస్తాను అనేసి అన్నాడు. నువ్వు చేయరా అనేసి అన్నాం మేము ఇద్దరు. అంటే ఆడు అన్నాడు, లేదే నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్తే లోపలికి బయట బోలని పనులు ఆగిపోతే మా అది చూసుకోవాలి అది ఇది అని అన్నాడు. సర్లేదా అన్నాం. తర్వాత స్లోగా ఆడ అప్లై చేసి అన్నీ 1 by 1 అవుతున్నాయి ప్రాసెస్. నాకు బయట వేరే వాళ్ళ ద్వారా అప్డేట్స్ తెలుస్తున్నాయి, ఇలా పవన్ అప్లై చేసాడు ఇలా అని. మాకు చెప్పట్లేదు, ఎందుకంటే ముందే ఎందుకు చెప్పడం, ఓకే అయిన తర్వాత చెప్దామేమో అన్నట్టు ఆలోచనలో ఆడు ఉన్నాడంట. కానీ వాళ్ళు మాకు ఆల్రెడీ చెప్తున్నారు, మేమేం చెప్పలేదు, సైలెంట్గా ఉన్నాం. ఏమన్నా చెప్పాలా మాత అంటే, ఏం చెప్పాలరా అనేసి నవ్వుతున్నాడు. ఎందుకురా మరి అప్లై చేయలేదు అన్నట్టు మా దగ్గర దాచామని చెప్తే, లేదు అయ్యాక చెప్దాం కదా అనేసి ఆగాను అనేసి అన్నాడు. సర్లే ఫోన్లో వచ్చింది కదా, కంగ్రాట్స్, మంచిగా చెయ్యి, అగ్ని పరీక్షకి వెళ్ళి అక్కడ మంచిగా చెయ్యి, ఖచ్చితంగా లోపలికి వెళ్ళేటట్టు చూడు అని చెప్పి అన్నీ మోటివేట్ చేసి సపోర్ట్ చేసి ఏమేమి చేయాలని చెప్పి, ఇలా ఉండి అలా ఉండి ఇలా మాట్లాడాలి అని అన్నీ చెప్పాము. అలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలి అంటే ఈ రీతు చౌదరి ఉన్న పవన్ మధ్యలో ఇదంతా కూడా మీరే చెప్పి పంపించారా ఏంటి? ఇలా ఉంటే బాగుంటుందిరా, ఇలా ఉంటే బాగా వెళ్తుందిరా అని. అసలు ఫస్ట్ రీతి వెళ్తుందనేదే మాకు తెలియదు కదా. మేము అగ్ని పరీక్షకి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మంచిగా మాట్లాడు, మంచిగా ఉండని చెప్పా అంటున్నా. నాట్ బిగ్ బాస్ కి బిఫోర్ అగ్ని పరీక్ష క్వాలిఫై అవ్వాలి, అది అయ్యాక అప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాడు. సో అసలు మీరు నిజంగా అనుకున్నారా లేక పవన్ వెళ్తున్నాడు బట్ ఇన్ని డేస్ సర్వైవ్ అవుతారని? మేము అనుకోలేదు. ఎలా ఉంటుందో ఏంటో, వాళ్ళ చేతిలో ఎలా ఉంటుందో, వీడి గేమ్ ఎలా ఉంటుందో, మహా అయితే ఒక 3-4 వీక్సా లేదంటే ఒక 5-6 వీక్సా అలా అనుకున్నాం. బట్ వీ డింట్ ఎక్స్పెక్ట్ అసలు ఇన్ని డేస్ ఉండడం అనేది మామూలు విషయం కాదు. లాస్ట్ వరకు త్రూ అవుట్ జర్నీ హీ వాజ్ డూయింగ్ ఆసమ్ అని అనిపించేలా చేశాడు, క్రేజీగా. అసలు మీ సపోర్ట్ ఎలా ఉంది బయట? మేము కంప్లీట్ సపోర్ట్ చేసాము. నా సైడ్ నుంచి నేను, నా ఫ్రెండ్స్, హోల్ ఆంధ్ర సైడ్ ఫ్రెండ్స్ కానీ, స్కూల్, కాలేజ్, వాట్ ఎవర్. సో నాకు వైజాగ్లో ఫ్రెండ్స్ ఎక్కువ, వాళ్ళందరూ. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరైతే అబ్రాడ్లో ఉన్నారో వాళ్ళు కూడా, వాళ్ళ ఏరియాస్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ అందరితో మంచిగా ఓట్స్ వేయించి చాలా, మేము ఇక్కడేమో స్టోరీస్, రీల్స్ అన్నీ పోస్ట్ చేసి చాలా సపోర్ట్ చేసాం. అంటే ఫ్యాన్ పేజెస్ ఇవన్నీ ఇంకా హ్యాండిల్ చేసుకుంటున్నారా మంచిగా? ఎందుకంటే సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి మా సైడ్ నుంచి త్రూ అవుట్ సపోర్ట్ మొత్తం అంతా కంప్లీట్గా చేసాం. అంటే పవన్కి ఓట్ వేయాలి, అసలు ఎలిమినేట్ అవ్వకూడదు అని చేసిన ఏదన్నా ఒక 2-3 క్రింజెస్ట్ థింగ్స్? ఏది క్రింజ్గా చేయలేదు, ఎందుకంటే అలాంటి థాట్స్ మాకేం రాలేదు. క్రింజెస్ట్ థింగ్స్ ఏం చేయలేదు. ఎవ్రీథింగ్ వీ మేడ్ లైక్ ఆ గేమ్ ఎలా ఆడుతున్నాడు, ఆ స్ట్రాటజీస్ ఏంటి, వాడొక్కడు ఎంత కష్టపడుతున్నాడు, అవన్నీ వీడియోస్ మేము క్లిప్స్ అయితే కొన్ని గ్యాదర్ చేసుకొని అవి రీల్స్ త్రూ మేము ఇంక్లూడ్ చేసి మర్జ్ చేసి వీడియోలో ఇలాంటి గేమ్ అందరూ ఆడరు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, ఈ గేమ్స్ ఇలా ఆడడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ అని చెప్పి రీల్స్ అలా చేసి వి యూస్ టు ప్రమోట్ లైవ్. క్రింజెస్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, నా వర్షన్లో ఇప్పుడు మీరే ఒక నార్మల్ ఐడీస్ మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా తన కోసం. లేదు అలా ఏం చేయలేదు. ఓకే, సో ఏదైనా వీడియోకి మీరే మెసేజ్ చేసి పెట్టేసేసి హౌ పాజిటివ్ అని పెడితే దానికి లైక్లు కొట్టేసి, సో అలా ఏమైనా స్ప్రెడ్ చేశారు పాజిటివిటీ? ఐ అండర్స్టాండ్. అలా ఏం చేయలేదు. ఓన్లీ ఫస్ట్ థింగ్ మాకంటే నా దృష్టిలో నాకున్న అకౌంట్ ఒకటి నేను వాడడానికి నాకు టైం సరిపోవట్లేదు. అంటే బయట వర్క్స్ ఇది చూసుకోవడానికి మళ్ళీ నేను ఇంకొక అకౌంట్లో నుంచి ఇవన్నీ చేయడంటే పెద్ద టాస్కే. నాకున్నది ఓన్లీ 1 and only అకౌంట్. నాకు అది కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, ఇది వాడడానికి నేను ఇలా అయిపోతున్నా, మళ్ళీ నేను ఇంకొక ఆల్టర్నేట్ పేజ్ క్రియేట్ చేసుకుని దాన్ని మెయింటైన్ చేయగలనా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అందుకే ఒకటే యూజ్ చేస్తాను. సో అసలు బిగ్ బాస్లో వాళ్ళిద్దరు ర్యాప్ చూసి మీకు ఏమనిపించింది? ఇట్ వాజ్ గుడ్. స్టార్టింగ్ చూస్తే ఏంటి ఇంత డీప్ ఉన్నారు, డీప్ కాన్వర్జేషన్స్, ఇవన్నీ ఇంత క్లోజ్ అయిపోయారు, అసలు ఏం జరుగుతుంది ఫస్ట్ అనేసి మాకేం అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది, అరే ఇప్పుడు బయట వరల్డ్తో కనెక్షన్ ఉండదు. ఇప్పుడు మనం ఈ రూమ్లో 3 ఉన్నాం, మనం ఈ 3 డేస్, అవర్స్, డేస్
మంత్స్ అలానే ఉంచితే ఎనీథింగ్ నవ్వడం కానీ అంటే లాఫ్, సాడ్నెస్, ఎమోషన్స్, కోపం కానీ ఏదైనా వీ హ్యావ్ టు షేర్ ఈచ్ అదర్. మనం ముగ్గురమే ఉంటాం కాబట్టి అక్కడ అలా ఉన్న 16 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అన్ని వాళ్ళతోనే షేర్ చేసుకుంటాం. అలా అని 16 మెంబర్స్తో కనెక్ట్ అవ్వలేం కదా. అంటే మీకు అనిపించిందా మావాడు రస్కుడే అని? అలానే కాదు. పర్సనల్గా నా ఫ్రెండ్ కోసం నాకు తెలుసు కాబట్టి సరదాగా ఫన్నీగా మేము అనుకుంటూ ఉంటాం, ఈడు అసలు తగ్గట్లేదు ఇంకా ఆపట్లేదు అనేసి అనుకుంటాం. దట్ ఈజ్ నార్మల్. కానీ వేరెవర్ ద కామెంట్స్ వీసా ఏంటి వీళ్ళు అన్నట్టు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు చాలా మంది వేరే పేజెస్ కూడా పెడుతూ ఉంటారు కదా. సో దాని మీద కూడా మేము క్లారిఫికేషన్ వీడియోస్ కానీ లైవ్లో వచ్చినప్పుడు వాడికి అక్కడ ఆ పర్సన్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు. సో హీ షేరింగ్ ఎవ్రీ ఎమోషన్ విత్ హెర్ ఓన్లీ. దాంట్లో తప్పేముంది? ఆ ప్లేస్లో నేనున్నా సరే నాకు అంతమందిలో ఉన్నప్పుడు నేను అందరితోని కనెక్ట్ అయిపోను కదా, తక్కువ మందితో కనెక్ట్ అవుతాను కాబట్టి వాళ్ళతోనే నా ఎమోషన్స్ అన్ని షేర్ చేసుకుంటా. సో వాళ్ళు అలానే ఉన్నారు, అంతకు మించేం తప్పేం లేదు అందులో. నేనన్నా అలా లోపల ఉన్నప్పుడు ఒక పర్సన్కి కనెక్ట్ అయితే అలానే బిహేవ్ చేస్తా అంతే అని చెప్పి మాట్లాడా. అది ఇంకేదో తోసాడు అని అది ఇది అని చెప్పినప్పుడు కూడా అది తోసింది కాదు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ క్లోజ్నెస్తో వాళ్ళు ఉన్నదాన్నే బయటికి వీడియోస్లో వేరేగా పోర్ట్రే చేసి అలా చేశారు. బట్ దే ఆర్ గుడ్. సో పవన్ బయటికి రాగానే మీ ఫీలింగ్ ఏంటి? మేము ఇమీడియట్గా వచ్చిన వెంటనే వెళ్ళాము, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అంటే హీ మేడ్ ఎ డెసిషన్ దట్ 15 lakhs తీసుకుని బయటకు వచ్చేయాలని చెప్పి వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ బయటకు వచ్చిన తర్వాత మంచి డెసిషన్ తీసుకున్నావు, చాలా బాగా ఆడావు. అండ్ డైరెక్ట్గా చూసి ఏంట్రా ఇలా అయిపోయావు, సన్నగా అయిపోయావు, నల్లగా అయిపోయావు కొంచెం అని చెప్పి, అంటే లోపల ఇలా ఉంది అలా ఉంది కొంచెం ఇలా అంతే ఉంటుంది అని చెప్పి అన్ని షేర్ చేసుకున్నాడు. మంచిగా వెళ్ళి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకొని ఆ టైం స్పెండ్ చేసి వచ్చాం. సో అప్పటి నుంచి పవన్ బయటకు వచ్చిన తర్వాత ఒక 1-2 weeks వరకు ఓకే, దాని తర్వాత మీకేమైనా అనిపించిందా అరే ఈ అబ్బాయి కోసం మనం ఇదంతా చేసింది అని? అంటే అనిపించింది, కానీ మేము అర్థం చేసుకున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి వచ్చాడు ఓకే, స్టార్టింగ్లో బిజీ ఉన్నాడు. నథింగ్ ఈజ్ పర్మనెంట్ కదా. నథింగ్ ఈజ్ పర్మనెంట్, ఐ నో. అదైనా ఇదైనా ఏదైనా లైఫ్లో నథింగ్ ఈజ్ పర్మనెంట్. సో ఇప్పుడు మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక ట్రూత్, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏంటి ఇప్పుడు ముందు ఒకటి ఇప్పుడు ఒకటి. ఎందుకంటే ముందు మేము ముగ్గురు ఇలా ఉన్నాం, ఇప్పుడు ఒక స్టెప్ పైకి వెళ్ళాడు ఆబ్వియస్లీ. అప్పుడు ఏమైంది మా మధ్య చేంజ్ ఏది వచ్చింది, డిఫరెన్స్ అదర్ బ్రాండ్ ప్రమోషన్స్ కొంచెం ఎక్కువ రావడం, అదర్ షూట్స్ ఓన్లీ పరివార్ కానీ అండ్ మన బీబీ జోడి కానీ అన్నీ ఇంకా కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ షూట్స్, అసలు టైమే ఉండదు కాదు. సో అలా బ్రాండ్ ప్రమోషన్స్ పెరుగుతున్న కొద్దీ మీకు అనిపించిందా ఇలా ఉంది ఏదో ఇలా అవుతుందేమో అని? ఆబ్వియస్లీ అవుతుంది. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫేమ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేము చూసినవి రీల్స్ వరకే, ఏదో కొంతమంది ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి చూస్తారు. బిగ్ బాస్ అనేది అలా కాదు, ఇట్స్ ఏ టెలివిజన్ టెలికాస్ట్ అవుతుంది. ఆబ్వియస్లీ త్రూ అవుట్ మన ఇండియా, ఏపీ, తెలంగాణ సైడ్ చాలా మంది చూస్తారు. అండ్ అదర్ స్టేట్స్ లో వాళ్ళు కూడా కంపల్సరీ చూస్తారు, సరదాగా వాళ్ళకి అప్డేట్స్ వస్తాయి. దేర్ ఇస్ ఎనీ డిఫరెన్స్ కదా ఇప్పుడు డౌన్ టు ఎర్త్ ఉండడానికి, ఫేమ్ పెరగడానికి లైక్. అవును, కానీ హీస్ డౌన్ టు ఎర్త్, కానీ బిజీ ఉన్నాడని చెప్పి మేము అర్థం చేసుకున్నాం. అంటే వీ కన్విన్స్డ్ అవర్ సెల్స్ హీఈస్ బిజీ, సో వీ షుడెంట్ డిస్టర్బ్ వెన్ అ పర్సన్ ఈస్ బిజీ. ఫ్రీ అయిన తర్వాత హీల్ ఓన్లీ కమ్ టు అస్ అని చెప్పి మేము అలానే అనుకున్నాం. అంతే, అది అర్థం చేసుకుని మేము కూడా మా ప్రజెంట్ లైఫ్లో మేము చేసేవి చేస్తూ ఇంకా అలా వర్క్, షూట్స్ అండ్ ఎవ్రీథింగ్ అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నాం.